హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇక భయానక హర్రర్ ప్రపంచంలోకి వెళతామా ఫ్రెండ్స్? ఇది రియల్ స్టోరీ. మా అన్న నాతో చెప్పాడు, అది మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఒకరోజు డ్యూటీకి వెళ్ళి బాగా చీకటి పడింది. మా అన్న వచ్చే దారి బాగా అడవి మార్గం, బాగా చెట్లతోనూ గుబురు చెట్లతోనూ భయంకరంగా ఉంటుంది. ఓ రోజు అట్లే 10:30 అట్లా దాటిపోయింది. ఆ దారిని నడుస్తూ వస్తున్నాడంట. అప్పుడు ఒక చెట్టు దగ్గరకు వచ్చాడు. వస్తే అక్కడ ఒక ఆమె బిగ్గరగా ఏడుస్తూ జుట్టు విరబోసుకొని చాలా భయంకరంగా తిడుతూ అలా ఉందంట. ఈ టైంలో ఎవరబ్బా ఇక్కడ ఆమెకు ఏం భయం లేదా ఇంత రాత్రి వేళ అనుకుంటూ, అలాగే ఎవరోలే ఏమైనా పని చేసుకొని వెళ్ళిపోతుందేమో ఇంటికి, ఏమైనా ఉద్యోగమో లేకుంటే ఏదో అనుకుంటూ మళ్ళీ మెల్లగా ముందుకు నడవసాగాడు. అలా వస్తుండగా వెనక ఏదో గజ్జల చప్పుడు. మా అన్న ఆలోచనలో పడ్డాడంట. ఏంది ఇది, ఎందుకు ఇలా జరుగుతోంది? రోజు తొందరగానే వెళ్ళిపోతాను కదా, ఈరోజు లేట్ అయినందువల్ల ఇవన్నీ జరుగుతాయి అనుకుంటూ అడుగులు వేసుకుంటూ వెనక్కి తిరిగి చూడకుండా అలాగే వెళ్ళుచున్నాడు. కాసేపటి తర్వాత హలో ఏమండి అంటోంది. మళ్ళీ ఇంకొక ఆడ గొంతు చెట్టు కింద భయంకరంగా ఏడుస్తూ కాసేపటికి పక్క నవ్వుతూ ఎంతో వికారంగా జుట్టు విరబోసుకొని చెట్టుకు వేలాడుతూ కనిపించింది. ఆ మాట మా అన్న నాతో చెప్పాడు. ఓయమ్మ, ఆ రోజంతా వెనక్కి తిరిగి చూడకుండా గబగబా ఇంటికి ఎలా చేరానో నాకే అర్థం కాలేదు అని చెప్పాడు ఫ్రెండ్స్. ఈ రియల్ హర్రర్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.